హరే కృష్ణ అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి ఈరోజు మనము పూతన ఏ విధంగా సంహరించబడిందో చెప్పుకుందాం. ముందుగా ప్రభుపాదుల వారికి ప్రణామంత్రం చెప్పి మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. మనము నిన్నటి వరకు కృష్ణుడు గోకులానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నందమహారాజు నందనోత్సవాన్ని చేశాడు. చేసిన తర్వాత తను ఏం చేశాడంట, ఆయన సంవత్సరంలో ఏదైతే పన్ను కట్టాలో చెల్లించాలో కంసుడికి, ఆయన ఎందుకంటే ఈయన సామంతరాజు, ఆయన రాజు, ఆయనకి కట్టడం కోసం గాను పన్ను చెల్లించడం కోసం గాను మథురాకి వెళ్ళాడనమాట. మరి మథురాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కలిశారు? వసుదేవుడు కలిశాడు. వసుదేవుడు కలిసి తను ఏం చెప్పాడు, తనకి కృష్ణుడి గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నాడు. అన్ని వివరాలు అడిగాడు. మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఊరు బాగుందా, మీ ఇంట్లో ఆవులు బాగున్నాయా, వేరే వాళ్ళందరూ బాగున్నారా, పొలాలు బాగున్నాయా, ఆవులకి గడ్డి సరిగా సరిపోతుందా, ఊర్లో ఏం గొడవలు లేవు కదా, అందరి మధ్య సంబంధాలు మంచిగా ఉన్నాయి కదా అని అన్ని కుశల ప్రశ్నలు అడిగాడనమాట. ఎంత కుతూహలంగా ఉన్నాడు అంటే వసుదేవుడు కృష్ణుడు ఆయన గురించి తెలుసుకోవడం కోసం అంత ఆత్రుతగా ఉన్నాడు. ఎందుకు అంత ఆతురత ఆయనలో ఉంది అంటే, పాపం ఇప్పటివరకు పుట్టిన 6 పుత్రులను పోగొట్టుకున్నారు. ఇంతకాలం కృష్ణుడు ఉన్నాడు, ఆయనని వాళ్ళ దగ్గర లేడు. సో ఆ విధంగా తన ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు అనమాట. మళ్ళీ అదే సమయంలో కృష్ణుడు నా పుత్రుడు, నేను నీ పాపతో ఎక్స్చేంజ్ చేశాను అని చెప్పలేడు. అందుకే నందమహారాజు మథురాకు వస్తే ఆ మథుర ఎక్కడైతే నందుడున్నాడు అక్కడికే వసుదేవుడు వచ్చాడు. కానీ వసుదేవుడు నందుని వసుదేవుని వాళ్ళ ఇంట్లోకి పిలవలేదు. ఎందుకు పిలవలేదంట? మాటల్లో మాటగా దేవకి అమ్మ, మా బాబుని మీ ఇంట్లో పెట్టాము, మరి ఆయన బాగున్నాడా అని అడుగుతుందేమో అని భయంతో వసుదేవుడు ఇంటికి పిలవలేదంట. ఆ విధంగా తనే వచ్చి కలుసుకున్నాడనమాట. మరి కలుసుకున్న తర్వాత నందమహారాజ్కి ఏం చెప్పాడు వసుదేవుడు? అసలు కంసుడు ఆయన చేయబోయే ప్లాన్స్ అన్నీ వసుదేవుడికి తెలిసాయి కదా. ఏ విధంగా అయితే దుష్ట చతుష్టయాలందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి జీవో పాస్ చేయించారు. మరి అప్పుడు ఎప్పుడైతే కృష్ణుణ్ణి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేశాడో, ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాయాదేవిని తీసుకెళ్ళాడు. మాయాదేవి ఏం చెప్పింది? తన చేతిలో నుంచి జారిపోయి, ఓరి మూర్ఖుడా, నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు
అనేసి చెప్పింది. అందుకుగానే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు కంసుడు, ఈ 10 రోజుల్లో పుట్టిన వాళ్ళందరినీ సంహరించబోతున్నాడు అనమాట. అందుకు కోసం జీవో కూడా పాస్ చేశాడు. మరి దానికి ఒక మనిషికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడనమాట. ఎవరు ఆ అపాయింట్మెంట్ తీసుకున్న మహాతల్లి అంటే పూతన మేడం అనమాట. ఈ పూతన మేడము చిన్నపిల్లల్ని చంపేసి తినే ఖేచరి అనమాట, రాక్షసి అనమాట ఆమె. అయితే ఇవన్నీ విషయాలు అసలు కంసుడి ప్లాన్ ఏంటో వసుదేవుడికి తెలిసి నంద మహారాజుకి హెచ్చరించాడు. నాకు ఏమన్నా జరగబోతుందేమో, చెడు జరగబోతుందేమో అని అనిపిస్తోంది అనేసి తను చెప్తాడనమాట. అందుకనే మిత్రమా, ఎందుకంటే కంసుడు ఏదో ఒకటి చెయ్యొచ్చు, నువ్వు త్వరగా వెళ్ళు అనేసి చెప్తాడనమాట. మరి వసుదేవుడు చెప్పిన మాటలు విని నందమహారాజు ఏమీ కొట్టేయలేదంట. అంటే ఊరికే చెప్తున్నట్టుగా అనిపించలేదంట నందమహారాజుకి. ఎందుకు ఆయనకి ఏదో ఫ్యూచర్ తెలిసిపోయిందేమో, లేకపోతే ఆయన ఏదో అనుమానంతో తను అలా పడి జాగ్రత్త కోసమే తను ఇలా చెప్తున్నారేమో అనేసి తను ఇంకా బయలుదేరి త్వరగా వెళ్ళడానికి తను అనుకున్నాడనమాట. మరి ఆ సమయంలో తను ఇప్పుడు మథురాలో ఉన్నాడు, గోకులంకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అలా నందమహారాజు వెళ్తూ దారిలో భగవంతుని ప్రార్థిస్తున్నారంట. అంతే కదా, ఎవరైనా ఆపద వస్తే భగవంతునే ప్రార్థిస్తారు. సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో నందనందనుడిగా దేవాది దేవుడే ఉన్నాడు. కాకపోతే ఆయన రక్షణ కోసం నందమహారాజు ఏం చేస్తున్నాడంటే ఆ విష్ణువుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎట్లా అయితే చిన్నపిల్లోడు ఆపదలో ఉంటే అమ్మ నాన్న అని అరిచి అమ్మ నాన్న హెల్ప్ తీసుకుంటాడో, ఆ విధంగా ఇప్పుడు నందమహారాజు కూడా తన పిల్లోడి కోసము హెల్ప్ అడుగుతున్నాడు అనమాట. తీవ్రంగా, చాలా శ్రద్ధతో తీవ్రంగా తను ప్రార్థిస్తున్నాడు విష్ణువుకి, కాపాడు అనేసి. మరి ఎవరైతే కంసుడు పంపించాడో ఆమె పేరు పూతన. ఆమె ఎవరు అంటే బాలఘాతిని, చిన్న పిల్లల్ని చంపేసి తినే బాలఘాతిని. రుధిర అంటే రక్తాన్ని తాగుతుందన్నమాట. కేచరి అంటే ఆకాశంలో తిరుగునటువంటిది. ఈమె ఎలాంటి అంటే మాయమంత్రాలు తంత్రాలు తెలిసినటువంటి మంత్రగత్తె, అలాంటి రాక్షస స్వభావం కలిగిన రాక్షసి అన్నమాట. ఆకాశంలో తిరుగుతుంది. ఇంకా తనేంటి ఇచ్చారూపిణి, తనకి నచ్చిన రూపంలో తన రూపాన్ని, తన శరీరాన్ని మార్చేసుకొని తనకి నచ్చిన విధంగా తను ప్రవర్తించగలుగుతుంది. ఇంకా ఎవరినైనా వశం చేసుకోగలుగుతుంది అనమాట. అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఈ పూతనకి. ఈ పూతన ఏం చేస్తోంది, ఈ పూతనకి ఆర్డర్ ఏమిచ్చారు అంటే, నువ్వు వెళ్ళు, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా లేకపోతే పొలాల దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే చిన్న పిల్లలు ఎక్కడుంటే వాళ్ళందరినీ చంపేసేయి అనేసి ఆర్డర్ ఇచ్చారనమాట. సో పూతన రెడీ అయిపోయి, ఓకే నేను ఈ పని నాకు చాలా సులభం, నేను చాలా ఈజీగా చేయగలుగుతాను అని చెప్పేసి తను బయలుదేరింది అనమాట. ఎక్కడికి బయలుదేరింది, గోకులానికి బయలుదేరింది. ఆ గోకులము ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, గోకులము సాక్షాత్ భగవంతుడే అక్కడ ఉన్నాడు. ఇంకా లక్ష్మీదేవి వైభవం కూడా అక్కడ పెళ్ళిపెక్కుతోంది. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ మాయాదేవి యొక్క కుప్పిగంతులు నడవవు. కాకపోతే మరి ఆయన వచ్చాడే అందుకు, దేనికి, దుష్టులని శిక్షించడం కోసం వచ్చాడు, లీలలని చేయడం కోసం వచ్చాడు, అందరితో అనుభూతులను పొందడం కోసం వచ్చాడు. అందుకుగానే నందమహారాజు యొక్క రాజ్యంలోనికి, ఆ గోకులంలోనికి పూతన మేడం గారు నందుడి పర్మిషన్ లేకుండానే వచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే పర్మిషన్ కావాలి మనకి. మనం కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినా వీసా ఉంటుంది, స్టేట్ బార్డర్ దగ్గర పర్మిట్ ఉంటుంది, అవునా కాదా? సో ఆ విధంగా పర్మిషన్ తీసుకొని మనము ఎంటర్ అవుతాం. కానీ పూతన మేడం మాత్రం ఎలాంటి పర్మిట్ ఏమీ తీసుకోలేదన్నమాట. వీసా పర్మిట్ ఏమీ తీసుకోకుండా తను ఎంటర్ అయిపోయింది అనమాట గోకులంలోకి. మరి కృష్ణుడే సాక్షాత్తు ఉంటే ఆయనకేం అపకారం అవుతుంది, ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వదు. మరి భగవంతుడి నామం ఎక్కడైతే జపించబడుతుందో, భగవంతుడి నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ ఎలాంటి ఈ మంత్రాలు తంత్రాలు కానీ ఏవి కానీ వాటి యొక్క పని ఏమి కాదంట. అక్కడ అన్ని పటాపంచలైపోతాయి. మరి
ఎందుకు కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ వలన వాళ్ళందరికీ అలా డౌట్ వస్తుంది అనమాట. అందుకే కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ వలనే నందుడికి ఆ డౌట్ వచ్చింది, మరి ఏమన్నా జరిగిపోబోతుందేమో అని చెప్పేసి తనక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడనమాట. మరి పూత అంటే పవిత్రం అనమాట. పూతన అంటే పవిత్రం కానిది, కించిత్తు కూడా పవిత్రం కాని అటువంటిది పూతన అనమాట. తను ఏం చేస్తుంది, ఇప్పుడు పిల్లలందరినీ చంపేసి తినడానికి వచ్చింది అనమాట. తను ఇప్పటికీ చాలా మందిని తినేసింది వచ్చే దారిలోనే. ఇప్పుడు గోకులానికి వచ్చింది, తను తెలుసుకుందంట తన మాయాశక్తితోని నందగోపుడి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆయన ప్రసవించి ఎన్ని రోజులైంది, జస్ట్ పుట్టిన తర్వాత తెల్లారి నందమహారాజు నందనోత్సవం చేశారు. చేసిన తర్వాత ఒక 4-5 రోజుల్లో నందమహారాజు మథురాకి ఎందుకు వెళ్ళాడంటే, ఇంత ఎమర్జెన్సీ ఏముంది వెళ్ళడానికి, ఓ 10 రోజులు 1 నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా మథురాకి. మరి ఎందుకు వెళ్ళాడు అంటే, వసుదేవుడు నాకు ఫ్రెండు, చుట్టం కూడా. ఆ విధంగా మరి వసుదేవుడు పిల్లల్ని చంపాడే, ఇప్పుడు ఆ పుట్టిన అమ్మాయిని కూడా అదృశ్యమైపోయింది, ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది కదా. మరి ఇప్పుడు చిన్నపిల్లల్ని చంపుదామనే ఐడియా వచ్చి ఉంటుంది కంసుడికి. అందుకే ఆయన యొక్క మనుషుల యొక్క దృష్టి కానీ ఆ మనుషులు కానీ గోకులానికి రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకుగానే తను ఏం చేస్తున్నాడంటే, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సర్వ వైభోగాలన్నీ ఉంటాయి, వాళ్ళ ఇండ్లన్నీ వాళ్ళ పొలాలన్నీ సమృద్ధితో నిండిపోయాయి. మరి ఇప్పుడు ఆయన వచ్చి చూశాడు అనుకో, బాగుండదు కదా. అందుకే ఆయన ఇక్కడికి రావద్దు, ఆయన పరిచారకులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కానీ గోకులానికి రావద్దు అని చెప్పేసి నందగోపుడు ఏం చేశాడు అంటే, ఆ ట్యాక్స్ని పే చేద్దామనేసి ఇంకా కొంతమంది గోపులను తీసుకొని వెళ్ళాడనమాట. 1 సంవత్సరానికి కాదు, నెక్స్ట్ 3-4 years వరకు ట్యాక్స్ పే చేసి వస్తే ఇంకా వాళ్ళకి మాకు లావాదేవీలు ఉండవు, వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను అక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనుకొని నందమహారాజు అలా ట్యాక్స్ కట్టడం కోసమని మథురాకి వెళ్ళారనమాట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వసుదేవుడి నోట విన్నాక తనకి భయమేసి భగవంతుడి శరణాగతి పొందాడనమాట. మరి అంతలోకే పూతన మేడం రానే వచ్చింది. తను ఏం చేస్తోంది, తనంట ఎంత అందంగా తయారైంది అంటే చాలా అందంగా తయారైందంట. మంచి కాస్ట్లీ శారీ కట్టుకుంది, తర్వాత తలలో పూలు పెట్టుకుంది, చెవులకి కర్ణ కుండలాలు పెట్టుకుంది, గాజులు మెరిసే గాజులు వేసుకుంది, కాళ్ళకు పట్టీలు పెట్టుకుంది, మంచి హారాలు వేసుకుంది, చాలా అందంగా తయారైంది. ఇంకా చేతిలో లోటస్ ఫ్లవర్ పట్టుకొని దాన్ని వయ్యారంగా తిప్పుతూ ఉందంట. ఎంత వయ్యారంగా తిప్పుతుందంటే అసలు ఆమెని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చినట్టుంది, ఆమె భర్తను వెతుక్కుంటూ వచ్చిందేమో ఇక్కడికి అన్నట్టుగా ఆమెను చూస్తే అందరూ అలా అనుకుంటున్నారంట. ఆమె ఎంత వయ్యారంగా నడుస్తుంది అంటే, ఆమె తలను అలా ఇలా తిప్పుతూ వయ్యారంగా నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూసి మోహపోతున్నారనమాట, ఆమె వలలో పడిపోతున్నారంట. ఆహా, ఈమె ఎంత అందగత్త, సాక్షాత్ లక్ష్మీదేవే ఉన్నట్టుంది, ఆమె మన కృష్ణుడికి దీవెనలు ఇవ్వడానికి వచ్చిందేమో, లేకపోతే ఇక్కడ ఆమె భర్తను వెతుక్కోవడానికి వచ్చిందేమో, లేకపోతే మనందరినీ సమృద్ధులుగా చేయడం కోసం ఇక్కడికి వచ్చిందేమో అనుకుంటూ వాళ్ళందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. గోపులే కాదు, గోపెమ్మలు కూడా ఆమెను చూసి ఆహా ఎంత అందము అనేసి అనుకుంటున్నారంట వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఆమెను చూసి అందరు మురిసిపోతున్నారు. ఆమె అటు ఇటు తిరుగుతూ యాదృచ్ఛికంగానే నందభవనంలోనికి ప్రవేశించిందంట. నో పర్మిషన్, నథింగ్, ఏమీ లేదు. వాళ్ళందరూ ఆమెను చూస్తూ ఉన్నారు, నిశ్చలంగా అలా చూస్తూ నించుండిపోయారు. అందరు చూస్తుండగానే చనువుగా మంచిగా లోపలికి వెళ్ళిపోయింది, నందమహారాజు యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యశోదమ్మ ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు, ఫ్రెండ్స్, గోపికలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఖేచరిని చూసి ఆహా ఏంటి అందము, ఈమె సాక్షాత్ లక్ష్మీదేవియా లేకపోతే ఏ అప్సరస, మరి కృష్ణుడికి దీవెనలు ఇవ్వడానికి వచ్చిందా అనేసి వాళ్ళు చూస్తూ ఉన్నారంట. ఇంకెంత మధురమైన మాటలు మాట్లాడుతోంది అంటే ఈ పూతన, ఆహా ఎంత అదృష్టము, ఈ పిల్లోడు నా గర్భంలో పుట్టలేదే, అయ్యో భగవంతుడా, నాకు నెక్స్ట్ టైం అయినా ఈ ఛాన్స్ ఇవ్వు నాయనా అని చెప్పేసి మేరా లల్లా, మేరా బేటా, మేరా జాన్ అని చెప్పేసి మధురంగా మధుర వచనాలు పలుకుతూ ఉందంట. అలా మాట్లాడుతూ ఉంటే యశోదమ్మనే ఒక్క క్షణం ఆలోచిస్తుందంట,
ఈమె ఎంత ప్రేమని ఒలకపోస్తుంది, కృష్ణుడు అంటే ఎంత ప్రేమని చూపిస్తోంది ఈమె అన్నట్టుగా ఆమె మర్చిపోయిందంట. యశోద ఇంకా రోహిణి ఇద్దరు అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళే మర్చిపోయారనమాట. ఆమెని ఆగమని కానీ, అసలు ఎవరని కానీ, ఎందుకు వచ్చావని కానీ, ఎవరిని అడిగి వచ్చావని కానీ, ఎక్కడి నుంచి వచ్చావని కానీ ఎవ్వరూ ఆమెను అడగలేదంట. ఆ విధంగా తను వయ్యారాలు వడకపోస్తూ తను ఏం చేస్తుంది, ఆ విధంగా తను ఏం చేస్తుంది, లోపలికి వెళ్తుంది అనమాట. నందమహారాజు వాళ్ళ లోపలికి ప్రవేశించి కృష్ణుడిని దగ్గరికి వెళ్ళిందనమాట. కృష్ణుడు అక్కడ రూమ్లో మంచం మీద పడుకొని ఉన్నారనమాట. పడుకొని ఉన్నాడు. తనకి తెలుసు ఆయన అందరి మనసులో ఉన్న అంతర్యామి. మరి ఆయన లోపల నుంచి వచ్చే తేజాన్ని దాపెట్టేశాడంట. అసలు నిప్పులో దాగి ఉన్నటువంటి నిగురులాగా తను చూడ్డానికి ఎలా ఉన్నాడు అంటే, మొత్తం ఆయన లోపల ఉన్న తేజమంతా లోపల దాపెట్టేసి ఉన్నాడనమాట. ఆ అగ్నిలాగా తను లోపల దాక్కొని ఉంది ఆయన తేజమంతా. మరి పూతనకేం తెలుస్తుంది, ఏమీ అర్థం కాదు. అఫ్కోర్స్ తనకి తెలుసు, అంటే ఆయన దేవాది దేవుడని ఆమెకి తెలీదు, సర్వశక్తిమంతుడని ఆమెకి తెలీదు. కాకపోతే ఈ బాలుడే కంసుడిని చంపుతాడేమో అని ఆమె ఊహించింది. మేబీ కంసుడి యొక్క మృత్యువు ఇతనే అయ్యి ఉండొచ్చు, అందుకే ఈయనని నేను చంపేస్తాను అనేసి అనుకుంది. మరి తను ఎలా వచ్చింది, తన తల్లి రూపంలో వచ్చింది. కృష్ణుడికి పాలిచ్చి చంపుతాను అనేసి తన స్తనాలకి విషాన్ని పెట్టుకొని వచ్చింది అనమాట తను. మరి ఆమెకేం తెలుస్తుంది, నెక్స్ట్ ఏమవ్వబోతుందో ఆమెకేం తెలియదు. కానీ కృష్ణుడికి తెలుసు, జరిగేది, జరగబోయేది, జరిగిపోయింది, ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడికి తెలుసు. ఈమె ఏం చేసింది, కృష్ణుడికి పాలిచ్చి చంపేద్దామని ఈమె ప్లాన్. కాకపోతే కృష్ణుడు మాత్రము గట్టిగా కళ్ళు మూసుకున్నాడంట. ఎందుకు కృష్ణుడు అలా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అంటే, ఎందుకు కళ్ళు మూసుకుంది, కృష్ణుడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అంటే, అనుకుంటాడంట కృష్ణుడు పోయిన జన్మ ఏంటి, రామావతారంలో కూడా ఫస్ట్ సంహరించింది శ్రీనే. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఈ అవతారంలో శ్రీ రాక్షసినే చంపాలా అనేసి అనుకొని కళ్ళు మూసుకున్నాడు. అలా కాదు, మళ్ళా ఇప్పుడు విషం పెట్టుకొని వచ్చింది ఈమె, ఇప్పుడు ఈమె ముఖం చూడాలా అని చెప్పేసి కళ్ళు మూసుకున్నాడంట. తర్వాత భగవంతుడి యొక్క కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారనమాట. మరి ఎవరైనా ముక్తి సూర్యచంద్రులు ఇద్దరు ఏమనుకుంటున్నారు అంటే, కృష్ణుడు ఎట్లయినా సరే ఇప్పుడు ఈ పూతనకి ముక్తినిస్తాడు, చాలా గొప్ప స్థానాన్నే ఇస్తాడు, అందుకే మేము ఏం చేస్తామంటే మా దారులను మూసేస్తాము అని చెప్పేసి రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నాయంట. ఎందుకు, సూర్యచంద్రులు కృష్ణుడి యొక్క కళ్ళల్లో ఉంటారు కాబట్టి. ఎవరైనా ముక్తిని పొందాలి అంటే సూర్య మార్గంలోనో చంద్ర మార్గంలోనో ప్రయాణించి ముక్తిని పొందుతారనమాట. అందుకే మేము దారివ్వము, మేము దారివ్వము. కృష్ణుడు అంటే దయామయుడు ఇస్తాడు, కానీ మాకు నచ్చలేదు, మేము దారి మూసేస్తాము అని చెప్పేసి కళ్ళు మూసేసుకుంటారనమాట. అంతలోకే కృష్ణుడు ఒక క్షణం ఆలోచిస్తున్నాడంట, ఈమె ఎవరు, పోయిన జన్మలో ఏమైనా కొంచెమన్నా పుణ్యం ఉందా, మరి ఈమె ఎందుకు నా దగ్గరకు వస్తోంది అనేసి ఒకసారి ఆలోచిస్తాడంట. మళ్ళీ తర్వాత అబ్బా ఇప్పుడు ఈ విషము చేదు, విషం పాలు తాగాలా నేను, శివుడు కదా విషం తాగుతాడు, నేనెందుకు తాగాలి, నాకు విషం తాగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అలా గట్టిగా కళ్ళు మూసుకుంటాడనమాట. అయితే పూతన వచ్చి చూసి కృష్ణుని తీసుకొని తన ఒళ్ళోకి తీసుకుంటుంది అనమాట. రోహిణి యశోద ఎవరు ఆమెను ఆపలేదు. అంతలోకే ఈ పూతన ఏం చేసింది, తన పాలిద్దామని చెప్పేసి తన స్తన్యాలను తీసుకొని కృష్ణుడి యొక్క నోట్లో పెడుతుంది అనమాట. దాంతో కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, కృష్ణుడు తన చేతితో స్తన్యాన్ని గట్టిగా పట్టుకుంటాడు, ఇంకా పెదవులతో గట్టిగా అదిమేస్తాడనమాట. ఆమె నేను నా యొక్క
విషాన్ని ఇచ్చి నేను కృష్ణుడి ప్రాణాలను తీసేస్తాను అనేసి తను అనుకుంది. కాకపోతే కృష్ణుడు మాత్రము ఆమె పాలతో పాటుగా ఆమె ప్రాణాన్ని కూడా తాగబోతున్నాడు అనమాట. ఆయన పట్టుకుంటే ఎలా పట్టుకున్నాడు అంటే అసలు ఆమె స్తన్యాలు పలిగిపోతాయేమో అన్నంత గట్టిగా పట్టుకున్నాడంట. అసలు ఆమె ఎంత గొప్ప రాక్షసి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆమెకి. అలాంటి రాక్షసి తట్టుకోలేకపోతుంది. ఆయన పట్టుకున్న ఆ పట్టుని ఆమె తట్టుకోలేకపోతుంది అనమాట. ఆమె కంట్రోల్ చేసుకుంటుంది ఆమెని. తర్వాత పెదవులతోని ఎంత గట్టిగా కరిచేశాడు అంటే ఆమె ప్రాణం పోతోందంట. కృష్ణుడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, హే పూతన, ఇప్పుడు పాలతో పాటు నీ ప్రాణాలను కూడా తాగేస్తాను, అప్పటి వరకు నాకు సంతృప్తే ఉండవు అనేసి తను అలా అనుకొని తన ప్రాణాలను కూడా లాగేస్తున్నాడంట కృష్ణుడు. ఇంకా తనను భరించుకోలేక తను ఏం చేస్తుందంటే గట్టిగా అరుస్తుంది అనమాట. ఏ వదులురా, వదులురా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఎంత గట్టిగా అరుస్తుంది అంటే ఆమె అరుపులకి అక్కడున్న గోపికలు వీళ్ళందరూ కూడా భయపడిపోయారంట ఒకటేసారి. అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దము అని చెప్పేసి. ఆమె ఆ బాధకి గర్జిస్తుంటే అసలు పిడుగుపడినట్టుగా ఉందంట. భూమి ఇంకా ఆకాశము పర్వతాలన్నీ దద్దరిల్లుతున్నాయంట. అలాంటి గర్జన ఆమె చేస్తుంది అనమాట. ఆమె ఎంత గట్టిగా అరుస్తుంది అంటే ముంచా నన్ను పూతన ముంచా అనేసి అరుస్తుంది. నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి అరుస్తుంది అనమాట. హే కంస, నువ్వు ఎంత పని చేసావురా, నన్ను ఇక్కడికి పంపించావు, నీ మాట విన్నాను కాబట్టి నాకు చావు వచ్చింది, ఇప్పుడు నాకు ఎంత కష్టమవుతుంది అని చెప్పేసి తను గట్టిగా అరుస్తుందంట. అసలు అరిచి తన ఏదైతే ఆ అందమైన రూపం ఉందో ఆ రూపం మారిపోయి వికారమైన, భయంకరమైన, విశాలమైన రూపము పూతన తన సొంత రూపాన్ని తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా తన సొంత రూపాన్ని తీసుకుంటుంది. కాళ్ళు చేతులు విలవిలా కొట్టేసుకుంటోంది. ఎందుకంటే కృష్ణుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే అంత గట్టితనము తను అసలు ఊహించలేదు. ఆమె యొక్క కృష్ణుడి యొక్క పట్టుత్వాన్ని ఎవరు వదిలించుకోలేరు. అసలు ఈ ప్రపంచంలో ఏదైతే గట్టిత్వం ఉంటుందో దానికంటే 100 రెట్లు ఎక్కువ లాంటిది అనమాట. అంత గట్టిగా భగవంతుడు పట్టేసుకున్నాడు అనమాట. ఆయన పాలతో పాటుగా ఆమె ప్రాణాలను కూడా తాగేస్తున్నాడు. ఇంకా ఆమె కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఆమె ఎగిసి పడిపోయి తన ప్రాణాలు వదిలేస్తుంది అనమాట. అంతలోకే అసలు ఆ గర్జనకి పడిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు లేస్తారనమాట. లేచి అక్కడిక్కడ చూస్తున్నారు. అయ్యో కృష్ణుడు ఎక్కడ పోయాడు అనేసి చూస్తున్నాడు అనమాట. చూస్తే తను అక్కడ లేదు. ఎందుకు, తను పరుగు తీసి ధడేలమని పడిపోయింది, అడవిలో పడిపోయింది. ఆమె పడిపోతే అక్కడున్న చెట్లన్నీ ఇరిగిపోయాయంట. అంత పెద్ద విశాలమైన కాయం. ఆమె కాయం ఎంత దూరం ఉందంటే 12 మైళ్ళ దూరం, అంత పెద్దగా ఉందంట. ఆమె 12 మైళ్ళు అంటే 1 మైలుకి 3 కిలోమీటర్లు, అంటే 12 × 3 అనమాట. అంత పెద్ద కాయం కలిగిందనమాట ఆమె. ఆ విధంగా ఆమె అక్కడికి వెళ్ళి పడిపోయింది అనమాట. ఆమె వక్షం మీద స్తనాల దగ్గర కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట అక్కడ. అయితే ఆమె పడిపోయినప్పుడు ఆ శబ్దానికి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఛపడిపోయారు. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, అసలు పిడుగు పడిందా అనేసి అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఆమె రూపం ఎట్లా ఉంది అంటే చాలా వికృతంగా ఉందన్నమాట. ఆమె నోరు తెరుచుకొని పడిపోతే ఆమె నోట్లో నుంచి కోరలు ఇలా కనిపిస్తున్నాయంట. ఆ రాక్షసి కోరలు ఎలా ఉంటాయో ఆ విధంగా పెద్ద రాక్షసుడి కోరలు కనిపిస్తున్నాయంట. ఇంద్రుడు దేవాసుర సంగ్రామంలో వృత్తాసురుడిని చంపినప్పుడు, వజ్రాయుధంతో చంపినప్పుడు వృత్తాసురుడు ఏ విధంగా అయితే పడిపోతాడో ఆ విధంగా ఇప్పుడు పూతన పడిపోయిందంట. అలాంటి శబ్దం వచ్చిందనమాట. ఆమె జుట్టు చిందరవందర అయిపోయి ముళ్ళ కంపలా ఉందంట ఆమె జుట్టు. తర్వాత అక్కడ ఆమె దగ్గర ఎక్కడైతే పడిందో అక్కడ చెట్లన్నీ విరిగిపోయి కంపించిపోయిందంట ఆ భూమి. తర్వాత ఆమె స్తనాలు ఎలా ఉన్నాయంటే 2 పెద్ద పర్వతాల్లాగా ఉన్నాయంట. ఆమె ముక్కు ఎంత పెద్దగా ఉందంటే ఆ ముక్కు రంధ్రాలు ఎలా ఉన్నాయంటే కొండ గుహల్లాగా కనిపిస్తున్నాయంట ఆమె ముక్కు. తర్వాత ఆమె కళ్ళ గుంటలు, ఎందుకు ఆమె కొట్టుకొని కళ్ళు తేలేసి చచ్చిపోయింది. అందుకే ఆమె కళ్ళ గుంటలు ఎలా ఉన్నాయంటే పాడబడ్డ ఎండిపోయిన బావుల్లాగా ఉన్నాయంట 2. తర్వాత ఆమె చేతులు ఎంత పెద్దగా ఉన్నాయంటే వంతెనలాగా ఉన్నాయంట. తర్వాత ఆమె కడుపు ఎలా ఉంది అంటే పొత్తి కడుపు ఎండిపోయిన చెరువులా ఉంది అంట.
తర్వాత ఆ రూపం చూసి అక్కడున్న గోపులు గోపికలు అందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆ పూతన పైన కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే గోపికలంట వాళ్ళు పరుగు తీసి పైకి ఎక్కేసి కృష్ణుని తీసుకొని వస్తారంట. ఎందుకంటే అప్పటిదాకా ఆమెను చూసి భయపడ్డారు, కానీ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో ఆమెను ఎక్కుతున్నాం అన్నది కూడా మర్చిపోయి కృష్ణుడిని తీసుకొని వచ్చేస్తారనమాట. ఎవరైనా శవాన్ని ముట్టుకోవడానికే భయపడతారు, కానీ అంత భయానకమైన ఆ రాక్షసి శవం మీదకి వాళ్ళు కృష్ణుడు అంటే ప్రేమ కాబట్టి వాళ్ళు అలా వెళ్ళేసి కృష్ణుని తీసుకొచ్చేసారనమాట. మరి ఆల్రెడీ అప్పుడే యశోదమ్మ ఏంటి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. వాళ్ళందరూ వచ్చి యశోదమ్మని లేపుతారు. అయ్యో యశోద ఏం అవ్వలేదు, కృష్ణుడు మంచిగానే ఉన్నాడు, లే అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి యశోదమ్మని లేపుతారనమాట. లేపేస్తారు. లేపిన తర్వాత యశోదమ్మ ఇంకా రోహిణి ఆమె యొక్క గోపికలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వస్తివచనం చెప్పేసి మళ్ళీ ఎప్పటికీ కూడా ఇలాంటి ఘోరము జరగకూడదు అని చెప్పేసి దీవెనలు ఇస్తారనమాట. ఇచ్చి కృష్ణుడికి స్నానం పోసి గోమూత్రంతో స్నానం పోస్తారు. తర్వాత గోధూళి చల్లుతారు. తర్వాత ఆయనకి పెండను రుద్దుతారు. గోమూత్రంతో పంచగవ్యాలతో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చేసి ఆయనకి దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీసేసిన తర్వాత భగవంతుడి యొక్క అంగాలకి అంగన్యాసం చేస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క వివిధ నామాలని పఠిస్తూ మంత్రం చెప్తూ ఏం చేస్తున్నారంట, భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క ప్రతి ఒక్క అంగముకి రక్షణ కావాలి అని చెప్పేసి వాళ్ళు విష్ణుకి ప్రార్థిస్తున్నారనమాట. ఎందుకు, భగవంతుడు సాక్షాత్, ఆయనకి ఎటువంటి రక్షణ అవసరం లేదు. అసలు ఆయన రక్షణలోనే మనం అందరం ఉన్నాం. కాకపోతే అమ్మ యశోద రోహిణి వీళ్ళందరూ భగవంతుడిని రక్షించాలనుకుంటున్నారు. ఆయనకి అయ్యో ఎన్ని రోజులు ఉన్నాడో, 6 రోజులు ఉన్నాడు పిల్లోడు. 6 రోజుల పిల్లోడికి ఇంత పెద్ద ఆపద వచ్చిందే, ఇదంతా తప్పిపోయింది, ఆ భగవంతుడి వల్లే తప్పిపోయింది, విష్ణు వల్లే తప్పిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. యజ్ఞుడి వల్ల నీ తొడలు కాపాడుగాక అని చెప్పేసి తొడలను పట్టుకోవడము. తర్వాత కృష్ణ మణిమంతుడి వల్ల నీ మోకాళ్ళు రక్షింపబడుగాక అని చెప్పేసి మోకాళ్ళని టచ్ చేసి, తర్వాత అచ్యుతుడి వల్ల నీ కటిభాగం బాగుండాలి అని చెప్పేసి, హైగ్రీవుడి వల్ల నీ పొత్తి కడుపు కాపాడుగాక, కేశవుడి వల్ల నీ గుండె కాపాడుగాక, విష్ణువు నీ కరములను రక్షించుగాక, ఉరుక్రముడు నీ ముఖముని కాపాడుగాక, ఈశ్వరుడు నీ శిరస్సును రక్షించుగాక, ఆ చక్రధరుడు నీ నీ రక్షించుగాక, గదాధరుడు నీ వీపుని రక్షించుగాక, తర్వాత మధుసూదనుడు నీ పార్శ్వాలని రక్షించుగాక, విష్ణువు తన శంఖంతో అన్ని కోణాల నుంచి అన్ని వైపుల నుంచి నీకు రక్షణ ఇవ్వుగాక, ఉపేంద్రుడు వామనుడు ఉపరి భాగం నుంచి నిన్ను రక్షించుగాక, గరుడుడేమో కింది భాగం నుంచి నిన్ను రక్షించుగాక, హలధరుడేమో అన్ని దిక్కుల నుంచి నిన్ను రక్షించుగాక, ఋషికేశుడేమో ఇప్పుడు బయట పార్ట్స్ అయిపోయాయి, అన్ని దిక్కుల్లో నుంచి అయిపోయాయి, ఇప్పుడు ఇన్నర్ పార్ట్ కూడా అమ్మ ప్రే చేస్తుంది అనమాట. ఋషికేశుడేమో నీ జ్ఞానేంద్రియాలని రక్షించుగాక, ఋషికేశుడు నీ ఊపిరిని రక్షించుగాక, నారాయణుడు నీ హృదయంని రక్షించుగాక, యోగీశ్వరుడు మనస్సుని రక్షించుగాక, తర్వాత కృష్ణిగర్భుడు బుద్ధిని రక్షించుగాక, దేవాదిదేవుడు ఆత్మని రక్షించుగాక అంటూ తను ఏం చేస్తుంది, ఆ గోవింద నామాలన్నీ చెప్తూ అన్ని వైపుల నుంచి పాడుకున్నప్పుడు, అలా తను తినేటప్పుడు, నడిచేటప్పుడు, తర్వాత కూర్చున్నప్పుడు, తను ఆడుకునేటప్పుడు, అన్ని సమయాల్లో అన్ని దిక్కుల్లో నుంచి ఆయనకి రక్షణ కావాలి అని చెప్పేసి తను యజ్ఞేశ్వరునికి తను అర్చిస్తూ తను కీర్తిస్తూ మంత్రాలు చెప్తూ అంగన్యాసం చేస్తుంది అనమాట. ఆ విధంగా అన్ని అంగాలని, కృష్ణుడి యొక్క అంగాలని తడుతూ ఈ మంత్రాలు చెప్తూ తనకి రక్షణ కావాలి అనేసి కోరుకుంటుంది అనమాట. ఇంకేమంటుందంటే డాకినీలు, ఈ తర్వాత ఎవరైతే పేత పిశాచాలు, తర్వాత రేరత, కఠోర, వినాయకులు, తర్వాత పూతన, మృతిక, ఉన్మాదులు, ఈ దుష్ట పిశాచులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి నుంచి ఈ బిడ్డ రక్షింపబడాలి అని చెప్పేసి రక్షణ కోసం విష్ణునామాలని తను కోరుతుందన్నమాట.
తర్వాత ఇంకా ఎప్పుడన్నా పీడకలు వచ్చి పిల్లోడు కంగారు పడతాడేమో అని చెప్పి, ఎవరైనా దయ్యాలు ముసలి వాళ్ళ రూపంలో వచ్చి రక్తం తాగుతారు అని చెప్పేసి, అలా ప్రేత కళల్లో వస్తాయని, లేకపోతే గాలి సోకుతుంది అని చెప్పి ఇవేవి అవ్వద్దు అనేసి ఆయనకి రక్షణ కావాలి అని చెప్పేసి తను భగవంతుడి యొక్క నామాలని జపం చేస్తుంది అనమాట. మరి భగవంతుడి యొక్క నామము పరమ పవిత్రమైంది. భగవంతుడి యొక్క నామం ఎంత పవిత్రమైందంటే ఆయన నామం ఎక్కడ ఉచ్చరించబడితే అక్కడ అన్ని పవిత్రమైపోతాయి, అన్ని పటాపంచలు అయిపోతాయి. కాకపోతే సాక్షాత్ భగవంతుడే ఉంటే ఇంకా అసలు భయపడేదేముంది. కానీ యశోదమ్మకి కృష్ణుడు అట్లా ఉన్నటువంటి ప్రేమ అనురాగం అది అన్నమాట. అందుకే తను స్పెషల్ రక్షణ కావాలి అనేసి తను వేడుకుంటుంది. కానీ కృష్ణుడే గొప్ప రక్షకుడు అందరికీ. తర్వాత అంతా అయిన తర్వాత దిష్టి తీసేసిన తర్వాత అప్పుడు కృష్ణుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తను పాలిస్తుంది అనమాట. తను పాలు తాగడం స్టార్ట్ చేస్తే అమ్మయ్య పిల్లోడు నార్మల్గానే ఉన్నాడు అని చెప్పేసి తను సంతృష్టి చెందుతుంది అనమాట. మళ్ళీ ఏమైనా ఉంటే పాలు తాగారు కదా, అందుకని పాలు తాగారు కదా వీడు ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు అని చెప్పేసి తను ఇంకా అప్పుడు మళ్ళీ కృష్ణనామాన్ని తను ఉచ్చరిస్తూ తనకి పాలిస్తూ ఉంటుంది అనమాట. ఇంతలోకే నందగోపుడు మథురకు వెళ్ళాడు కదా, మిగిలిన గోపులందరితో కలిసి తను రిటర్న్ వస్తున్నాడు అనమాట. దారిలో పూతనని చూసి చాలా ఆశ్చర్యపోయి ఏంటి ఇంత పెద్ద కాయం ఏంటి, ఏం సంగతి అనేసి ఆరా తీస్తే వాళ్ళందరూ జరిగిన విషయం చెప్తారు. తర్వాత ఈ శరీరాన్ని ఇట్లే వదిలేస్తే అది కుళ్ళిపోయి మనందరికీ రోగాలు వస్తాయి అని చెప్పేసి ఆమె మొత్తం 12 మైళ్ళ దూరంలో విస్తరించబడిన ఆమె యొక్క శరీరాన్ని ఏం చేస్తారంటే పార్ట్గా కట్ చేస్తారనమాట. గొడ్డలతోని రంపాలతోని అన్ని ముక్కలుగా కోసేసి వేల కొద్ది కాష్టాలను ఏర్పాటు చేస్తారు. ఆ కాష్టాల్లో ఆ పాటలను వేసి అన్నిటినీ తలగబెట్టేస్తారనమాట. అగ్ని పెట్టేసిన తర్వాత ఆమె యొక్క శరీరంలో నుంచి చాలా సుగంధమైన వాసన వస్తుందంట. ఆ సుగంధమైన వాసనని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారనమాట. అసలు ఆమె కించిత్తు కూడా పుణ్యం చేసిందా? ఏమీ చేయలేదే. పుట్టిన పిల్లల్ని అలా తినేసింది, రక్తం తాగేసింది, వేధించింది. అలాంటి బాలఘాతిని మరి పూతన అంత పవిత్రమైన వాసన ఎందుకు వస్తుంది తన శరీరంలో నుంచి అంటే, ఎందుకు అంటే భగవంతుడి యొక్క స్పర్శ వలన సాక్షాత్ దేవదేవుడు సర్వమంగళకరుడు ఆమెని స్పర్శించడం వల్ల, ఆమె స్తనాల నుంచి పాలు త్రాగడం వల్ల ఆమె అంత పరమ పవిత్రురాలయ్యిందంట. ఆ విధంగా ఆమె శరీరంలో నుంచి సుగంధపు వాసన వస్తుందన్నమాట. మరి ఆమె చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తోంది అంటే భగవద్ధామానికి వెళ్ళి అక్కడ అమ్మ పాత్రని పోషించబోతుంది, దది మాత పాత్రని పోషించబోతుంది. ఎందుకంటే ఆమె యొక్క స్తనాలకి పాలు ఇచ్చి విషమే వచ్చింది, కానీ ఆయన మాత్రము నేను పాలు తాగాను కాబట్టి ఈమె నా తల్లి స్థానము అని చెప్పేసి దది స్థానంలో ఆమెని గోలోకంలో పెడతాడనమాట. అంటే భగవంతుడి యొక్క స్వభావం ఎటువంటిది? భగవంతుడు పరమ కరుణామయుడు. పూతన యొక్క స్వభావం ఎట్లాంటిది? ఆమె విషమిచ్చి చంపుదామని అనుకుంది, కానీ భగవంతుడి యొక్క స్వభావము ఆమె దగ్గర నేను పాలు తాగాను కాబట్టి ఆమెకి అమ్మ స్థానాన్ని ఇస్తాను అని చెప్పేసి అమ్మ స్థానాన్ని ఇచ్చాడనమాట. అంటే మనము భగవంతుడి యొక్క భక్తిని తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఆయన మాత్రం మన లోపల చూసేది ఏంటిది? ఆ మంచినే చూస్తాడు కానీ చెడును చూడడు. ఆయన అంత పరమ దయాలు అనమాట. ఆయన ఆ విధంగా ఆయన కృపని పంచడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఆయన యొక్క స్వభావంలో ఎటువంటి మార్పు లేదు. ఆయన పరమ కరుణామయుడు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు మనము పూతననే చూస్తున్నాము. ఆమె యొక్క స్వభావం ఏంటి? పిల్లల్ని చంపే స్వభావం, రక్తం తాగుతోంది, బాలగాతిని, ఖేచరి, అలాంటి స్వభావం కలిగిన ఆమెని ఆయన స్వభావంతో అలా ఉద్ధరించాడనమాట. ఆ విధంగా అయితే ఒక చిన్న స్టోరీ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మహాత్ముడు ఉంటాడనమాట. ఆయన ఏంటంటే నది స్నానానికి వెళ్తాడు. నది స్నానానికి వెళ్తే అక్కడ ఒక తేలు ఉంటుంది. ఆ తేలంట జారి నదిలో పడుతుంది అనమాట. అయ్యో నదిలో కొట్టుకొని పోతుంది కదా అని చెప్పేసి ఆ మహాత్ముడు ఏం చేస్తాడు, ఆ తేలుని తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డున పెడతాడంట. అది ఒడ్డున పెట్టేటప్పుడు ఆ తేలు కరుస్తుంది, ఆయనని కాటేస్తే చెయ్యి వణికితే మళ్ళీ కింద పడి మళ్ళీ నీళ్ళలోకి వెళ్తుంది అనమాట. నీళ్ళలోకి వెళ్తే మళ్ళీ తేలుని తీయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ పక్కకి ఇంకెవరో చూసి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? తేలుతో ఏం ఆడుతున్నావు? తేలు కాటేసింది, అయినా బుద్ధి లేదా, ఒకసారి కాటేసింది, నువ్వేం చేస్తున్నావు అనేసి అంటాడనమాట. అప్పుడు
వదిలేసే కదా, పోతే పోయింది, దాన్ని కాపాడదామని పెద్ద ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు, అందుకే అది చెయ్యి కాటేసింది, అయినా నీకు బుద్ధి లేదు అనేసి అంటే తను అంటాడంట, తేలి యొక్క స్వభావం ఏంటి? కాటేయడం, దాని స్వభావం. కానీ నా స్వభావం ఏంటి? నేను హెల్ప్ చేయాలి, అందుకే నేను ఇప్పుడు దాన్ని తీసి ఒడ్డున పెడతాను అని చెప్పి మళ్ళీ తీసి దాన్ని ఒడ్డులో పెట్టాడంట. అంటే ఎవరి స్వభావం ఏ విధంగా ఉందో అది ఎవరు మార్చుకోవడానికి రెడీగా లేరు. మరి అలాంటి పరమ దయాలు అయిన కృష్ణుడు తన కృపా స్వభావాన్ని ఆ విధంగా మనపైన చూపెడుతూ ఉన్నాడనమాట. మరి ఆ పూతన ఆ విధంగా ఉద్ధరించబడింది అనమాట. ఈ కథని ఎవరు విన్నారు ఫస్ట్ అంటే, ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి పుట్టాడు, సుఖదేవ గోస్వామి వాళ్ళ అమ్మ బొజ్జలో 16 సంవత్సరాలు ఉంటాడు. 9 నెలలే ఉంటారు, కానీ ఆయన మాత్రము 9 నెలలకి బయటికి రాలేదు. 16 సంవత్సరాలు తల్లి బొజ్జలో ఉన్నాడు. ఎందుకు? తండ్రి ప్రార్థిస్తున్నాడు, రారా, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా అమ్మ బొజ్జలో, బయటికి రారా అంటే ఏమంటాడు? లేదు లేదు, నేను రాను, బయటికి వస్తే నేను మాయలో పడిపోతాను, అందుకే నేను రాను, హాయిగా ఉన్న అమ్మ బొజ్జలో నేను ఇక్కడే ఉంటాను అనేసి అంటాడు. పాపం అమ్మ మోసి 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 అలసిపోయింది సుఖదేవ గోస్వామి. మరి అప్పుడు ఇంకా నేను మాయలో పడిపోతాను, నేను రాను అంటే వ్యాసదేవుడు ఏం చేస్తాడు? కృష్ణుడితో హామీ ఇప్పిస్తాడనమాట. తండ్రి నువ్వన్నా వచ్చి చెప్పు వాడిని బయటికి రమ్మని అంటే, నువ్వు మాయలో పడవలే, నీకు హామీ ఇస్తున్నానని కృష్ణుడు చెప్తే అప్పుడు కృష్ణుడి మాట మీదకి సుఖదేవ గోస్వామి బయటికి వస్తాడు. ఆయన పుట్టినప్పుడు 16 ఏళ్ల వయసులో ఉంటాడు. పుట్టగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను ఇంట్లో ఉంటే మాయమోహంలో పడిపోతే నాకు వద్దు, నాకు ఇంకేమి వద్దు అని చెప్పేసి తను నిరాకరవాది అనమాట. నాకు ఇంకేది వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే అప్పుడు వ్యాసదేవుడు ఆయన శిష్యుడిని పంపించి ఈ పూతన స్టోరీ నుంచి ఒక శ్లోకాన్ని చెప్పిస్తాడనమాట. చెప్పిస్తే ఆ శ్లోకాన్ని విని సుఖదేవ గోస్వామి, నీకెవరు చెప్పారు ఇది? ఇంకా ఏముంది, దాని వెనకేముంది, దాని ముందేముంది, నాకు అంతా తెలుసుకోవాలని ఉంది, ఎవరు చెప్పారు అంటే, ఇది మీ నాన్నే చెప్పారు, మీ నాన్న దగ్గరే నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ విధంగా సుఖదేవ గోస్వామిని తీసుకొచ్చి వ్యాసదేవుడి ముందు కూర్చోపెడతాడనమాట. ఆ విధంగా ఆ కంబాదయాలు, ఎంత దయాలు కృష్ణుడు. పూతన చంపడానికి వస్తే కూడా ఆయన యొక్క పరమ కరుణతోని ఆమెకి దది పాత్రని అక్కడ గోలోకంలో ఇచ్చాడు. మరి అలాంటి పరమ దయాలు ఎక్కడుంటాడు? మరి నేను ఆయన శరణాగతి పొందకపోతే ఎలా అని చెప్పేసి ఆయన గురించి వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చి నాన్న దగ్గర కూర్చొని మొత్తం శ్రీమద్ భాగవతాన్ని అంతా వింటాడనమాట. అయితే మరి ఈ శ్రీమద్ భాగవతంలోని ఈ పూతన వధ ఏదైతే ఉందో ఆ వధను ఎవరైతే వింటారో వాళ్ళకి కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది, కృష్ణుడి పట్ల ప్రేమ పెరుగుతుంది, కృష్ణుడి పట్ల ప్రేమ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతోంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. ఎందుకు? అంత పరమ దయాలు అయిన కృష్ణుడు, ఆయన స్వభావమే అది. ఆ విధంగా ఆయనకి ఎంత కొంచెం సేవ చేసినా కానీ భగవంతుడు అంత పరమ దయాలు అనమాట. ఆయన మన యొక్క ప్రయోజనం కోసమే వేసి ఉన్నాడనమాట. మన లోపల అనర్థాలను కానీ తప్పులను కానీ తను చూడడనమాట. మనం చేసేటటువంటి చిన్న సేవని తను చూస్తాడు అనమాట. ఆ విధంగా మరి నిస్వార్థంగా చేసేటటువంటి సేవ ఎవరు చేస్తున్నారు? ఆ గోపికలు చేస్తున్నారు, ఆ యశోదమ్మ చేస్తున్నారు, నంద మహారాజ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎంత లాభాన్ని పొందుంటారు కదా, అవునా కాదా? మరి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? వాళ్ళ సౌఖ్యాన్ని వాళ్ళు చూసుకోవట్లేదు, భగవంతుడి యొక్క సౌఖ్యాన్నే వాళ్ళు చూస్తున్నారు. భగవంతుడికి ఏది మంచిదో అదే చూస్తున్నారనమాట. అందుకే మనం చేసేటటువంటిది ఏదైనా కూడా అది మనకి మంచిదా కాదా అని చేయడం కాదు, ఇది కృష్ణుడికి ఇష్టమా, ఇది దీంతో కృష్ణుడు సంతృప్తి చెందుతున్నాడా అని చేయాలంట. ఎందుకంటే అది మన ఎంజాయ్మెంట్ కాదు, భగవంతుడి యొక్క ఎంజాయ్మెంట్ కోసం అన్నమాట. ఆ విధంగా పూతన చాలా అదృష్టవంతురాలు. భగవంతుడి యొక్క చేతిలో తను చనిపోయి భగవద్ధామానికి వెళ్ళిందనమాట. ఎవరైతే ఈ పూతన గాథ స్టోరీ వింటారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి ఆశీర్వదిస్తున్నారనమాట. సో దీంతో పూతన వధ అయిపోయింది. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా మాతాజీ? హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను 10 minutes లేట్ గా జాయిన్ అయినా మాతాజీ.
పూతన మాటలని విని తను ఏమనుకుంటుంది అంటే, ఆహా ఇంత అందమైన పిల్లోడు నాకు పుట్టుంటేనా నేను అసలు అని తను అలా ఫీల్ అవుతుంది అనమాట. అంటే అలాంటి అందమైన పిల్లోడు పుత్రుడిగా ఉండాలి అని చెప్పేసి తన మనసులో కోరిక వస్తుంది అనమాట. కోరిక వస్తుంది. తర్వాత ఎప్పుడైతే బలి మహారాజు మొత్తము అంత సర్వస్వం తీసేసుకొని తనని పాతాళ లోకానికి నెట్టేసినప్పుడు తనకి కోపం వస్తుంది అనమాట. వీడు అసలు నిజంగా నా పుత్రుడు అయ్యి ఉంటే నీకు విషం ఇచ్చి చంపేవాడిని అనేసి అనుకుంటుంది అనమాట. ఆమె తర్వాత పూతన అవుతుంది. అందుకే ఆమె సన్యాలకి విషయాన్ని పెట్టుకొని వచ్చి కృష్ణుడిని చంపడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే కృష్ణుడు ఆమెని చంపేసి ఆమెకి దది ప్లేస్ ఇచ్చాడనమాట. అందుకే పరమదయాలు కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పూతన గురించి, కృష్ణాస్ గురించి? ఓకే, అయితే మళ్ళీ మనము సోమవారం రోజు సాయంత్రం 7 కలుసుకుందాము. నెక్స్ట్ ఇంకో కృష్ణుడి కథతోని. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ సోమవారం 7 కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.